హే చెల్లి, హ్యాపీ బర్త్డే. థ్యాంక్ యూ సో మచ్ అన్య. ఆల్వేస్ బీ హ్యాపీ అండ్ గాడ్ బ్లెస్ యూ. ఈ రోజు నా బర్త్డే కాబట్టి నువ్వు ఇంటికి త్వరగా వస్తే మనం సెలబ్రేట్ చేసుకుందాం. సరే, వచ్చినప్పుడు నీకు మంచి గిఫ్ట్ తెస్తా. సరే అన్య. బాయ్ రా. ఈరోజు మినిమం ఆర్డర్స్ కూడా రాలేదురా. లాస్ట్ వీక్ డెలివరీ చేసిన ఆర్డర్స్కి అమౌంట్ కూడా ఏవో రీజన్ చెప్పి కట్ చేస్తాడు. ఇలా అయితే మా చెల్లి గిఫ్ట్ రా తీసుకుంటాను రా. తను ఫోన్ చేస్తుంది కదా, ఎత్తు, ఏదో ఒకటి మాట్లాడు. ఇప్పుడు ఫోన్ లిఫ్ట్ చేస్తే ఇంటికి రమ్మంటది. గిఫ్ట్ లేకుండా ఇంటికి వెళ్తే తను ఏమనుకుంటుంది రా? నాలంటే అన్నీ లేకపోతే బాగుండు అనుకుంటది. అలా ఏం కాదురా, ఎత్తి మాట్లాడు ముందు. హలో అన్య, ఎక్కడున్నావు? ఏ మార్నింగే చెప్పాను కదరా ఈరోజు నా బర్త్డే, ఇంటికి త్వరగా వచ్చేమని. ఇప్పుడు నువ్వు చెప్తే నేను వచ్చేయాలా? పొద్దున్న వస్తానన్నావు కదరా, ఇప్పుడేంటి ఇలా మాట్లాడుతున్నావు? నాకు ఇప్పుడు రావడం లేదు. నువ్వు చేసుకుంటే చేసుకో, లేకపోతే మానే. నా బుర్ర తినకు. ఏంట్రా ఇలా మాట్లాడుతున్నావు? నీకు చెప్తుంటే అర్థం కావడం లేదా? ఇప్పుడు ఇంటికి వచ్చి నీ బర్త్డే సెలబ్రేట్ చేసుకోవడం నాకు ఇష్టం లేదు. ఫోన్ పెట్టే. నువ్వేంటి ఎక్కడా? నేను గిఫ్ట్ ఇమ్మని అడిగానా? అంటే నువ్వు ఎక్స్పెక్ట్ చేస్తావేమో అని. నువ్వు నాతో టైం స్పెండ్ చేస్తే అదే నాకు ఒక పెద్ద గిఫ్ట్ అన్య. అయినా నన్ను అర్థం చేసుకుంది ఇంతేనా అన్య? సారీరా, ఈ బర్త్డే రోజు నేను ఏడిపించినందుకు. నీకు కూడా సారీ అన్య, నేను కొట్టినందుకు. ఏం పర్వాలేదు. అండ్ వన్స్ అగైన్ హ్యాపీ బర్త్డే. థ్యాంక్ యూ అన్య.